హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ లాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరఫు నుంచి కోరుకుంటూ నేనైతే జ్యోతి. ఇక్కడైతే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజు 2x2 అంటారు కదా, ఆ బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దాం. ఈరోజు ఎలా కట్ చేస్తాను ఏంటి నా స్టైల్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ముందుగా బ్లౌజ్ తీసుకున్నాను, బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అలాగే మెటీరియల్ ఏమేమి కావాలి, రౌండ్ స్కేల్ ఒకటి, కత్తెర ఒకటి, టేపు స్కేలు, డీస్ ఒకటి, ఇవి తీసుకున్నాను. నేను క్లాత్ అయితే డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్స్ అన్నీ కూడా మనకు ఆపోజిట్లో ఉన్నాయి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉన్నాయి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది. ఈ చివర ఇక్కడ నేను 1 ఇంచ్ 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది డబుల్ ఫోల్డ్ చేసి మనం ఇక్కడ స్టిచ్ వేస్తాం. ఇది హ్యాండ్ కోసం. తర్వాత ఆది బ్లౌజ్ ఇలా తీసుకుంటున్నాం కదా, హ్యాండ్ అయితే తీసేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సెట్ చేసేసుకోండి. పైన షోల్డర్ దగ్గర ఎంత ఉందనేది కుట్టు, ఆ కుట్టు దగ్గరికి మనకి ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు పై వైపు తిప్పేసుకొని పెట్టుకోవాలి. లేదంటే కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ హైట్ అన్నమాట. అది హైట్ పెట్టేసుకొని ఇక్కడ ఎంత ఉందో చూస్తున్నాను. నాకు 8.5 వచ్చింది. ఇక్కడ మీరే చూడండి, ఇక్కడ 8.5 వచ్చింది. ఇటు పక్క చూస్తాం, ఆర్మ్ డౌన్ అనమాట. ఇది అంటే చంక డౌన్ అంటారు కదా, అది ఇక్కడ నాకు ఇక్కడ 5.5 వచ్చింది అనమాట. అంటే మనం 3 ఇంచులు ఆది బ్లౌజ్కి తగ్గించారు. ఇక్కడ ఆర్మ్ లూజ్ చూద్దాం ఎంత ఉంది అనేది. నాకు ఇక్కడ 8.5కి వచ్చింది. 8.5 మీద 2 గీతలు వచ్చింది. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఇట్లా ఆది బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసుకొని ఇలా మనం ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ పెట్టేసుకోవాలి మార్కింగ్ అనేది. మిగిలిన కుట్లు ఖర్చు అన్నట్టు. ఇక్కడ పైన పెట్టుకున్న డాట్ దగ్గర ఇలా స్కేల్తో లైన్ వేసేసుకొని ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని చంక డౌన్కి ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ వేసుకుందాం. లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ లూజు మనకి ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవాలి. ఇక్కడ క్రింది పక్కన కూడా ఖర్చుకి ఒక 2 ఇంచులు, పై వైపున ఖర్చుకి 2 ఇంచులు పెట్టేసుకొని ఇలా స్కేల్తో లైన్ వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్ వేసుకోవాలి. బయట వాళ్ళకు కుట్టేసి వేలకు వేలు సంపాదించేయాలి అనే కాదండి. కనీసం మన పిల్లలై కుట్టుకున్నా కానీ సరిపోతుంది కదా, ఆ ఆలోచనతోనే నేను ఎలా కట్ చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకున్నాను. ఎవరికైనా ఉపయోగపడుద్దని ఈ వీడియో. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ లూజ్ ఉంది కదా, 8.5 వచ్చింది. నేను ఇక్కడ 4.35కి ఇక్కడ మధ్యలో మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత పై వైపు 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు పెట్టేసుకొని ఇక్కడ కరువు తీసుకుంటున్నాను. ఇలాగా మీరు స్కేల్ అంటే స్కేల్ యూస్ చేయొచ్చు, లేకపోతే హ్యాండ్ తిరుగుతుంది అనుకుంటే పర్వాలేదు. మీరు అలా తీసుకొని ఇక్కడ కరువు అయితే తీసుకోవాలి. తర్వాత మనం లోపల పక్క ఇక్కడ మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక 30 ఇంచు వచ్చేటట్లుగా కరువు తీసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ పార్ట్కి. మీకు కటింగ్లో తెలుస్తుంది అనమాట, కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఇక్కడ ఎందుకు లోతు తీస్తున్నాను అనేది. ఇలా తీసుకున్నాక డ్రాయింగ్ ఎలా వేసామో అలా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసేసుకొని సైడ్న వేస్ట్ కూడా ఇలా కట్ చేసేసుకుందాం. ఇక్కడ ముందు మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇక్కడ ఒక కట్ ఇచ్చేసుకుందాం. ఇది ఫోల్డింగ్కి మనకి గుర్తుంటుంది అనమాట. ఇక్కడ ఫ్రంట్ లోతు కూడా ముందుగా డ్రాయింగ్ చేసుకున్నాం కదా, ఇది కట్ చేసేయాలి నీట్గా. ఇలా మార్కింగ్ చేసినంత వరకు కట్ చేసేసుకొని ఒక టక్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కట్ పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కట్ ఎందుకు ఉందని గుర్తుంటుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం. 1 ఇంచుకి అయితే ఇలా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ
మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ బెల్ట్ కోసం అనమాట. మనకి మడిచి కుట్టుకుంటాం కదా మనకి హెమ్మింగ్ కోసం, దానికి ఇక్కడ చెస్ట్ లూజ్ కొలుచుకుంటున్నాను నేను. నాకు ఈ స్కేల్ అనేది పొడవు లేదు కాబట్టి ఉన్న దాంతోనే కొలుచుకున్నాను. ముందైతే 11.5, తర్వాత అయితే 9 ఇంచులు వచ్చింది. అంటే మొత్తం 20 ఇంచులు వచ్చింది అన్నట్టు. 11 ఇంచులు, తర్వాత వచ్చేసి 9 ఇంచులు, 20 ఇంచులు వచ్చింది. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి కొలుచుకున్నాం కదా. ఇప్పుడైతే ఇక్కడ మనకి జాయింట్ చేసుకోవటానికి ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చు లైన్ వేసేసుకోవాలి. ఖర్చు కోసం ఇలా లైన్ వేసేసుకొని బ్యాక్ సైడ్ నా డాట్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ నెక్ దగ్గర వెనక పక్కన డాట్స్ ఉంటాయి కదా, ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టేసుకొని ఇలా లాగ పట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు కోసం అన్నట్టు. అది మనం ఏదైనా సరే ఒరిజినల్ కాకుండా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ పెట్టేసుకుంటున్నాను 9 ఇంచులు. ఇక్కడ 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం, 2 ఇంచులు వచ్చేసి ఖర్చు కోసం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. నెక్ విత్ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. మొత్తం మనకి 5.5 ఇంచులు షోల్డర్, ఫుల్ షోల్డర్ అనమాట. షోల్డర్ తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా 5.5 తీసుకుంటున్నాను ఆర్మ్ డౌన్ కోసం. చంక డౌన్ అంటాం కదా, తీసుకొని ఇక్కడ నేను చెస్ట్ లూజ్ పెట్టుకుంటున్నాను. 8.5 ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చింది కదా, 1 ఇంచ్ కలుపుకుంటే 9.5. ఖర్చు కోసం 2 ఇంచులు పెంచు. ఇక్కడ కూడా 9 ఇంచులు వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. పైన కాకుండా నడుము లూజు 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 9 ఇంచులు వచ్చేసి నడుము లూజు, 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ చూసుకుందాం. 1.5 ఇంచున్నర తీసుకుంటున్నాను. 1 ఇంచున్నర తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఇంచు, ఇక్కడ ఒక 2 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా రౌండ్ స్కేల్తో రౌండ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్ తీసుకున్నాం. అంటే బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇక్కడ నేను ఆది బ్లౌజ్తోనే పెట్టేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాను. హెమ్మింగ్ గట్ట మడుచుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ ఇట్లా డ్రాయింగ్ చేసుకోవాలి. పైన 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.35 పెట్టుకుంటే 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే బాగోదు. ఇక్కడ నెక్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కుట్టు వేస్తాం కదా, దానికోసం. నాకు స్కేలు టేపు 2 ఒకటేనండి. ఎందుకంటే నేను సేమ్ టేప్తోనే ఇలా స్కేల్ మీద డ్రా చేసుకున్నాను. నేను సొంతంగా తయారు చేసుకున్నాను అనమాట ఈ స్కేల్ అనేది. అందుకని నాకు కరెక్ట్గా టేప్తో పెట్టినట్టే స్కేల్తో పెడితే 2 ఎందుకులే అని ఇక స్కేల్తో పెట్టేస్తాను నేను ఏదైనా మెజర్మెంటు. ఇలా డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకు వచ్చినంతలో నేను క్లారిటీగా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నా పొరపాటు ఏదైనా ఉంటే కనుక సరి చేసుకుంటాను. ఇక్కడ
సైడ్ జాయింట్స్కి వెళ్ళి కొంచెం ఒక ½ ఇంచ్ పైకి ఇలా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.